వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నార్తులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ ఇలా అనేక సామాజిక పెన్షన్లను 4,000 చేయటమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈరోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ, గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయలు పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. సరే 3,000 ఎగస్ట్రా ఇస్తాడు కాబట్టి ఆ ఎగస్ట్రాతో 7,000 రూపాయలు ఒకేసారి ఇస్తారు. ఇక్కడ వికలాంగులకి అసలైన ఆదుకోవాల్సినటువంటి సమాజంలో ఆదుకోవాల్సినటువంటి వర్గం ఏదైనా ఉంటే వికలాంగులు. అంగవైకల్యంతో చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి 3,000 రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడే చేశాడు. వికలాంగ్ పెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు దాన్ని 6,000 చేశాడు. అలాగే ఎవరైతే బెడ్ రీడ్ పేషెంట్లు ఉంటారో, కదలలేనటువంటి ఇదిలో ఉండి, వీల్ చైర్లో ఉండి, మంచం మీద ఉండి, ఒక మనిషి ఎసిస్టెన్స్ తోటే బతకగలిగేటటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి వాళ్ళు 15,000 రూపాయలు చేశారు. ఇచ్చేవారు. గతం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమమే మా కర్తవ్యం అని నొక్కి ఒక్కానించి గొప్పలు చెప్పుకునేటటువంటి ఆ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే ఒక మానవతావాదిగా, ఒక మనిషి సహాయం ఉంటేనే కానీ వాడు జీవనం సాగదు అనేటటువంటి ఆలోచనతో బెడ్ రీడ్ పేషెంట్లకి 15,000 రూపాయలు ఒక్కసారిగా 10,000 పెంచారు. అంటే ఇక్కడ అవసరం అనుకుంటే ఒక మనిషిని ఎంగేజ్ చేసుకుని తను స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంటే అది మానవత్వం అంటే, అది నిజమైనటువంటి సంక్షేమం అంటే. వివిధ రకాలైనటువంటి కిడ్నీ పేషెంట్లు కానీ, అలాగే డయాలసిస్ పేషెంట్, అదే రకంగా హార్ట్ పేషెంట్స్, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం 5 వర్గాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా గతంలో ఈ సంక్షేమ ప్రభుత్వం వచ్చింది 5,000 రూపాయలు. దాన్ని ఇవాళ మందులకు కానీ, వాళ్ళు ఏదైనా బయటకు పోవడానికి కానీ, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ వీలుండేటటువంటి పరిస్థితి. 5,000 రూపాయలకి 5,000 ఒక్కసారిగా పెంచి 10,000 రూపాయలు ఇవ్వడం. అలాగే సంబంధించి ఏదైతే 10,000 రూపాయలు ఉందో ఆ 10,000 రూపాయలని కూడా తీసేయకుండా కొనసాగించడం. ఇది అసలైనటువంటి సంక్షేమం, నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా
దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నాయకులుగా, కార్యకర్తలుగా వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకోదలుచుకోలే. రేపు ఇచ్చేటటువంటి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో పాటు కూడా సర్పంచ్లు వెళ్ళొచ్చు, ఎంపీటీసీలు వెళ్ళొచ్చు, ఎంపీపీలు వెళ్ళొచ్చు, ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు, జెడ్పీటీసీలు వెళ్ళొచ్చు, రాజకీయ కార్యకర్తలు వెళ్ళొచ్చు. అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహించబోతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది సక్రమంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా అందిస్తుందా లేదా అన్నదాన్ని మొట్టమొదటిసారి ఇవ్వడం కాబట్టి ఈసారి ఖచ్చితంగా 7,000